ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ 4 విభాగం 167 ధర్మ సూక్ష్మముతో ధర్మరాజుని సంహరించినటువంటి ఫల్గుణుడు, ధర్మ సూక్ష్మం చెప్పిన శ్రీకృష్ణుడు. సంజయ, మంచి ఇతిహాస కథ చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ ఋషి ఎంతో తపస్సు చేశాడు, సత్యవ్రతం చేశాడు. కానీ ఒక కుటుంబ సభ్యుల ప్రాణానికి హాని కల్పించాడు సత్యం చెప్పి. ఆ సత్యం అతనికి మొత్తం పాప కలిగజేసింది, అతని యొక్క మొత్తం పుణ్యాన్ని హరించేసింది. అంటే మానవుల యొక్క ధనమాన ప్రాణములు ముఖ్యము. అప్పుడు అసత్యం చెప్పినా తప్పు లేదు అని కదా భగవానుడు ఉవాచ. ఏది చెప్పినా సరే భగవానుడికే చెందుతుంది, ఆయన మహాత్ముడు గనుక. ఇంకా ఏం జరిగిందో చెప్పు సంజయ అన్నాడు మహారాజు. అవును మహారాజా, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ధర్మసూక్ష్మం అదియే. ఎంతటి తపస్సంపన్నుడైన సత్యవాది అయినా సరే ఇతరుల యొక్క ప్రాణాలకు హాని కల్పిస్తే అది అధర్మమే. ఉత్తమ స్త్రీ యొక్క మానానికి హాని కలిగిస్తే అది అధర్మమే. ఉత్తమ బ్రాహ్మణులు, ఉత్తమ పురుషులు, బాలులు, స్త్రీలు, గోవులకు ప్రాణహాని కలిగిస్తే కూడా అది ధర్మహానియే. అలాగే ధర్మంగా సంపాదించుకున్న ఆస్తిపాస్తులు పోయినప్పుడు కూడా సత్యం చెప్పి వారికి హాని కలిగించరాదు. అసత్యం చెప్పి అయినా సరే వారి యొక్క ధనమాన ప్రాణాలు కాపాడాలి మహారాజా. అదే చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. సరే సంజయ్య, అర్జునుడి యొక్క పరిస్థితి ఏమిటి, ఎలా ఉన్నాడు చెప్పు, ఏమంటున్నాడు అన్నాడు మహారాజు. మహారాజా, ఇలా ఇతిహాస గాథ ధర్మం చెప్పిన శ్రీకృష్ణుని మాట విన్నటువంటి అర్జునుడు ఏడుస్తున్నాడు, కళ్ళులో నీరు కారుతున్నాయి. మహాత్మా శ్రీకృష్ణ, గీతా బోధక, నీకు తెలియని ధర్మములు ఏమున్నవి? నేను ధర్మ సూక్ష్మము తెలియక నాకు తండ్రి వంటి ఈ అన్నను సంహరించాలని చూశాను. చాలా పాప హేతువైనటువంటి ఆలోచన చేశాను. నన్ను ఈ మహాపాపం నుంచి కాపాడావు. నీకు శతసహస్ర వందనాలు అంటూ ఆ శ్రీకృష్ణుడిని వేడుకుంటున్నాడు అర్జునుడు. అర్జునుడిని సముదాయిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అప్పుడు అంటున్నాడు అర్జునుడు, మహాత్మా, దేవాదిదేవ, నీవు పరమేశ్వరుడు నాకు తెలుసు. నేను తెలుసో తెలియకో ఒక ప్రతిజ్ఞ చేశాను. ఆ ప్రతిజ్ఞ ద్వారా నేను అసత్యవాదిని కాకుండా, అలాగనే నాకు తండ్రి వంటి ఈ అన్న మహారాజు ధర్మరాజుకు ప్రాణహాని లేకుండా ఇద్దరిని కాపాడు, పుణ్యం కట్టుకు, నన్ను సత్య మార్గంలో నింపు, నా అన్నను జీవుడుగా ఉండి గౌరవంతో ఉండే విధంగా కాపాడు, దానికి సరి అయినటువంటి ధర్మ మార్గం నువ్వే చెప్పి పుణ్యం కట్టుకో మాధవ అని వేడుకున్నాడు అర్జునుడు. ఫల్గుణ, చింతించకు, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉన్నది. ఋషులు, సత్య సాక్షాత్కారం పొందినటువంటి జ్ఞానులు, వేదములు ఇలాంటి పరిస్థితిలో కూడా మంచి ధర్మసమ్మతమైనటువంటి ఉపాయాలు చెప్పారు. చెప్తున్నాను విను. ఫల్గుణ, నీ ప్రతిజ్ఞ ఏమిటి? నీ యొక్క గాంధీవాన్ని ఎవరైనా ఇతరులు వేరే వాళ్లకు ఇచ్చివేయి అని అంటే వారిని నువ్వు సంహరిస్తావు అని కదా నీ యొక్క ప్రతిజ్ఞ. బావా, అవును, అదే నా ప్రతిజ్ఞ. అందుకే నేను ఇలా తుందుడుగ్గా ప్రవర్తించాను అన్నాడు సిగ్గుపడుతూ అర్జునుడు. అయితే ఫల్గుణ విను, నీకు గురువు, ప్రభువు అన్న తండ్రి సమానుడు అయినటువంటి ఈ సత్యసంధుడు అయినటువంటి ధర్మరాజును నీవు సంహరిస్తున్నాను అనే మనస్సుతో అతడిని హీనంగా దూషించు, హీనంగా తిట్టు. ఎందుకనగా అలా పెద్దలను, గౌరవనీయులను, తండ్రి లాంటి వారిని దూషించుట, తిరస్కరించుట, దండించుట వారిని సంహరించుటతో సమానం అని వేదవాక్కు ఉన్నది, ఇతిహాసములు చెబుతున్నవి, ఋషుల యొక్క వాక్కులు ఆ విధంగా చెబుతున్నవి. కనుక నీవు నీ అన్న తండ్రి వంటి ధర్మరాజుని అలా దూషించు, అతనిని సంహరిస్తున్నటువంటి ఆలోచనని మనసులో ఉంచుకొని అలా దూషించు.
అప్పుడు నీవు అతడిని సంహరించిన ఫలితం వస్తుంది, నీ యొక్క శబ్దం నెరవేరుతుంది అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. అలాగే మహాత్మా అని అతడు తన అన్న ధర్మరాజును సంహరిస్తున్నట్టుగా అనుభవాన్ని పొంది దూషిస్తున్నాడు. ఓ ధర్మరాజా, నీవు బలహీనుడివి, నీవు నన్ను దూషించుట నీ తప్పు. శత్రు భయంకరుడు, యుద్ధములో గొప్పగా చేస్తున్నవాడు, నాకంటే గొప్పవాడు భీమసేనుడు ఒకవేళ నన్ను దూషించినా సరే నేను పడదగును. కానీ నీవు నన్ను దూషించడానికి నీకు అర్హత లేదు. నన్ను నీవు దూషించితివి కాబట్టి నీవు బలహీనుడివి, నిన్ను సంహరించినా తప్పు లేదు. నీతో పోరుతున్న శత్రువులను నీవు జయించలేవు. నన్నెందుకు నీవు నిందిస్తావు? నీకు శౌర్యము లేదు, ప్రతాపము లేదు. అట్టి నీకు నన్ను దూషించే హక్కు ఎక్కడిది? నా బలపరాక్రమములు తెలిసి కూడా నన్ను ఈ విధంగా దూషిస్తావా? ఇలా నన్ను దూషించిన నీకు నీ నాలుక తెగి ఎందుకు భూమిపైన పడిపోలేదో నాకు అర్థం కావడం లేదు. బాలకులు, నా తమ్ములు నకుల సహదేవులు తీవ్రంగా శౌర్యంతో యుద్ధం చేస్తున్నారు. వారెప్పుడు నన్ను ఇలా దూషించలేదు. నీవు వట్టి జోదరివి, నీ వల్లే మాకు రాజ్యం పోయింది. 12 ఏళ్ళు వనవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము నీ వల్లే చేశాం. మేము చాలా ఇడుములు అనుభవించాం. నీకు అసలు సిగ్గు ఎగ్గు లేదు. శక్తి లేనివాడవు నీవా ఇతరులను నిందించేవాడివి. పొగరబోతు మాట్లాడక బుద్ధి తెచ్చుకొని వక్రబుద్ధి లేక జీవించుము అని ఇలా అన్నను తీవ్రంగా దూషించాడు ఫల్గునుడు. అర్జున, ఆగు ఆగు, ఇంకా చాలు. నీ దూషణ ప్రక్రియ చాలా తీవ్రంగానే ఉన్నది. నీ మనసులో కూడా అట్టి భావం ఉన్నది కనుక నీవు నీ అన్న తండ్రి వంటి ధర్మరాజును సంహరించిన ఫలితాన్ని నువ్వు పొందావు గనుక నీవు నీ ప్రతిజ్ఞను నిలుపుకున్నావు గనుక నీకు ఇంకా అసత్యం రాదు అని అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. కానీ వెంటనే అర్జునుడు మరలా వరలోని ఖడ్గం తీశాడు. బాధతో ఏడుస్తూ ఖడ్గం తీశాడు. జై శ్రీమన్నారాయణ.